డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు చెల్లిబోయిన శ్రీనివాస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యను పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలలో తీసుకురావడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయడాన్ని పార్టీలకు అతీతంగా కోటి సంతకాలు సేకరణ జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే అన్ని తహసీల్దార్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ శ్రేణులు మెమోరాండం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణ, కాశీ మునుకుమారి, వైసీపీ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి నడింపల్లి సూరిబాబు రాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పి చిట్టిబాబు, ముమ్మిడివరం జెడ్పీటీసీ కుడిపూడి శంకర్రావు, ఎంపీపీ కోలా గంగా ఘవానీ బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనందరూ కూడా మనం వ్యతిరేకించి రేపు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మీరందరూ కూడా మీ గ్రామంలో పూర్తి చేసి రేపు ఉదయం 9 గంటలకి ముమ్మడివరం కాశీవంతు నుంచి మన ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీకి వెళ్ళి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మీ గ్రామం నుంచి కూడా అత్యధిక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామంలో గ్రామ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కొత్తగా వెయిటింగ్ కానీ లేదంటే పాత వాళ్ళనైనా రెన్యూవల్ చేసేలా విధంగా చూసుకుని, అదేవిధంగా అనుబంధ విభాగాలు 7 విభాగాలను ఇక్కడ ప్రతి గ్రామంలోనే వేయమని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలకు అనుగుణంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెద్దలు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ కూడా వైద్య విద్యను వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య విద్యతో పాటు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద ప్రజలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యాన్ని కూడా అందివ్వాలని ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీని తీసుకురావడం జరిగింది. కార్యరూపం దాల్చుకోవడానికి మనం చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచన అన్నింటినీ కూడా టీపీపీ బోర్డులో ప్రైవేట్ పరం 33 సంవత్సరాలు మొదటిగా, తర్వాత ఇంకో 35 సంవత్సరాలకి లీజ్ ఇచ్చేసే ప్రైవేట్ వ్యక్తులకి ఇది దారాదత్తం చేసే ఒక తప్పుడు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మన ప్రభుత్వం ఏదైతే మన పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా దీన్ని అంటే ఏదైతే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుందో మొదటిగా మీ అందరికీ తెలుసు, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చెప్తున్నారు తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు అట్టహాసంగా 17 కాలేజీలు తెచ్చామంటారు కానీ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదని చెప్పి తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ మన ప్రభుత్వం మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ కాలేజీలు సందర్శన చేయడం జరిగింది. అందరూ ప్రపంచానికి చూపించాం. ఉదాహరణకు మన అమలాపురం కాలేజ్ తీసుకుంటే సుమారు 53 ఎకరాలు 50 కోట్ల రూపాయలతో కొని అక్కడ 70% హాస్పిటల్ నిర్మాణం మన మెడికల్ కాలేజ్ కావచ్చు, అలాగే హాస్పిటల్ నిర్మాణం కూడా 70% పూర్తయింది. ఇప్పటివరకు అమలాపురం ఉన్న మాకే తెలియదు. మేము వెళ్ళి చూస్తే ఇంచుమించు 70% కంప్లీట్ అయిపోయింది. మన కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఎక్కడ కూడా మన ప్రభుత్వం ఏదో మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ నిర్మించలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ ప్రపంచానికి మనం తెలియజెప్పు. అలాగే ఈ నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తూ మనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళతో 1 కోటి మందితో సంతకాలు సేకరించి ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజెప్పి ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన నియోజకవర్గం నుంచి ఒక 60,000 మందితో సంతకాల సేకరణ మనం చేయడం జరుగుతుంది. ఈ గ్రామానికి సంబంధించి 300 మందికి ఇవ్వడం జరుగుతుంది. అవి 300 మందితో మీరు సంతకాలు పెట్టి పంపించినట్లయితే ఇలా చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అంటే పార్టీలకు అతీతంగా మనం ఎవరిని అడిగినా సంతకం పెడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే పేదవాడిని పిలిచి రే బాబు నీకు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా వైద్యం కావాలా లేకపోతే డబ్బులు ఇచ్చి నువ్వు వైద్యం చేయించుకుంటావా అంటే ఫ్రీగా వైద్యం కావాలని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సానుకూలంగా స్పందించి మనకి సంతకాలు చేసి సహకరిస్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయం కుర్రాన్ని కూడా చెప్తాడు, ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని చెప్పి ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు.
నిరసన ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది మనకు ముమ్మడివరం. అది కాశీవరం టూ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ఒక ర్యాలీగా మనందరం కూడా పెట్టి ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పని చెప్పి మనం ఒక రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ కూడా ఇవ్వమని చెప్పి పార్టీ ఆదేశించింది. కాబట్టి రేపు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో మనం దీంట్లో పాల్గొనాలి. ఎందుకంటే ఇది మన భవిష్యత్ తరాలు, మన ముమ్మడివరంలో ఉన్న పేదవాళ్ళందరి కోసం చేస్తున్నాం, మన కోసం చేయట్లేదు. ఎందుకంటే ఇవాళ అమలాపురంలో ఒక మెడికల్ కాలేజ్, ఒక హాస్పిటల్ ఉందంటే ఎక్కువగా ఉపయోగపడేది మన ప్రాంత వాసులకే. కాబట్టి ఇవాళ ముఖ్యంగా మీ గ్రామం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనమని తెలియజేసుకుంటూ, అలాగే పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో మన పార్టీ సభ్యత్వం ఉన్న లేకపోతే మన పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉన్న అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి మనం చేయలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ఇవాళ ఏదైతే గ్రామ కమిటీలు, కొన్ని అనుబంధ విభాగాలు ఇవాళ పార్టీ నుంచి మనకు ఆదేశాలు వచ్చినాయి. వీటిలో మన గ్రామంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా దాంట్లో మెంబర్షిప్ జాయిన్ చేసేయండి. బలోపేతం తీసుకోవడం ఒకటైతే, మరి 17 మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్, ఈ రెండు కూడా అనుసంధానంగా ఉండే ఈ రెండు కూడా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ 17 కాలేజీలు తీసుకొచ్చాడు. అంటే ప్రచారం అంత తక్కువ. అదే ఏ మెడికల్ కాలేజీలు ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం తెచ్చుకుని ఉంటే ఇంకా అసలు మాకి ఒక కొండకి నేలకి ముడేసేసినంత ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన పనిచేయడమే తప్ప మరి ప్రచారం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు. అలాంటి తరుణంలో ఇలా 17 జిల్లాలకి మనకి మరి ఒక్కొక్క కాలేజీ చెప్పిన జిల్లాకి తీసుకురావడం. మన అమలాపురంలో కూడా కామన్గూరులో 53 ఎకరాలు విస్తీర్ణంలో కాలేజీ, అంటే దాదాపుగా సగం పూర్తయిపోయింది. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేసి చంద్రబాబు నాయుడు వాళ్ళకి కావాల్సిన బినామీలకు ఇచ్చుకొని పీపీపీ పద్ధతుల్లో మరి అంతా కూడా పేద ప్రజలకి అన్యాయం చేయాలని దుర్బుద్ధితో చేసే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇలా ఆరోగ్యశ్రీ అసలు ఉందో లేదో కూడా తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మరో 25 లక్షల వరకు మనకి ఇచ్చాడు. ఇలా రెండో రోజున ఆరోగ్యశ్రీకి వెళ్తే రెండో రోజున ఉందని చెప్పట్లేదు, ఆరోగ్యశ్రీ లేదు అన్నారు. ఒకవేళ ఉన్నా మీరు రెండో రోజున లిమిట్ అయిపోయింది అంటారు. అందుకని ప్రజల్లోంచి వ్యతిరేకత తీసుకురావాలి దీని మీదని. అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒకటే కాదు, అన్ని పార్టీల్లోనికి సంబంధించిన వాళ్ళకి ఈ వైద్యం, ఈ కాలేజీలు అవసరం కనుక మీ దగ్గర నుంచే దీన్ని వ్యతిరేకత తీసుకురావాలనేది కోటి సేకరణ సంతకాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఈ కోటి సేకరణ సంతకాలు మీ గ్రామానికి సంబంధించి టార్గెట్ ఇచ్చారు. దాని ప్రకారంగా మీరు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్తే ప్రతి ఒక్కరు కూడా దీని మీద సంతకం పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాగే మన గ్రామ కమిటీ కానివ్వండి, అలాగే అనుబంధ కమిటీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మరి మనకి మంచి పరిపాలన, ఏదైతే మనకు సంక్షేమం ఇచ్చాడో 100కి 100 పాళ్ళు సంక్షేమం ఇచ్చిన ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమంత్రి మొత్తం ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడా కూడా 100కి 100 చేసిన వ్యక్తి ఎవరు లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే చేశారు. ప్రతిదీ ఆయన ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా గతంలో మీకు ఇంటింటికి గడప గడపకే 9 నవరత్నాల కోసం తిరిగాను. గతంలో గుర్తుందా మీ అందరికీ? ఆ 9 కూడా చేశాడు ఆయన. అయ్యే కాకుండా ఇంకా చాలా చేశాడు. అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశాడు. మరి అలాంటి మరి మనిషి మనకి వేళ కావాలి. ఆయన లేకపోవడం అధోగతి కింద పరిస్థితి ఉంది. వీళ్ళ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా పరిపాలన సుపరిపాలన అందించడం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకు బడుగు బలహీన వర్గాలకి ఒక హాస్పిటల్లో కానీ వైద్యానికి కానీ మన పిల్లలు చదువుకోవడానికి కానీ వచ్చిన మెడికల్ సీట్లు కూడా కాలేజీల్లో వచ్చిన మెడికల్ సీట్లు కొన్ని కేటాయించిన సీట్లు కూడా మాకు అక్కర్లేదు సీట్లని తిప్పి పంపేసిన మరి చంద్రబాబు నాయుడు మరి అతను కుటిల నీతికి దీనికి అర్థం పడుతుంది. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈవేళ 9 గ్రామాలు 8 గ్రామాలు ఈవేళ రచ్చబండ కార్యక్రమం ఉంది కనుక ఎంత చెప్పినా అదే విషయం కనుక మీరు అర్థం చేసుకుని ఈ కోటి సంతకాల సేకరణలో మీరు భాగస్వాములు అయ్యి అంతా కూడా మీరు సంతకాలు పెట్టి అలాగే రేపు ఉదయం 9 గంటలకి మనం దీని మీద ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చే కార్యక్రమం అది కాశీవం 9 దగ్గర నుంచి మనం ఎంఆర్ఓకి మరి ర్యాలీగా వెళ్ళి మనం దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం అత్యధిక సంఖ్యలో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఒక రాజన్న రాజ్యం చూసాము, జగనన్న రాజ్యం చూసాము, కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాము. రాజన్న రాజ్యంలో, జగనన్న రాజ్యంలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారనేది మనం చూసాము. ప్రతి పేద మహిళని కూడా లక్షాధికారం చేసి ప్రతి మహిళ అకౌంట్లోకే డైరెక్ట్గా డబ్బులు వచ్చే విధంగా చేసి కుటుంబ పాలన అనేది ఎంత ఆరోగ్యవంతంగా చేశారో చూసాం. అలాగే మాయ మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో కూడా చూసాం. సూపర్ 6 అన్నారు కానీ ఏ ఒక్క పథకం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయలేదు. అలాగే ప్రతి పేద వ్యక్తికి కూడా ఒక మంచి ఆరోగ్యం ఉచితంగా అందించాలని, పేద కుటుంబంలో ఉన్న పిల్లలకి వైద్య విద్య ఉచితంగా అంటే కొంచెం అందించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే కరోనా టైంలో పేద ప్రజలందరూ ఎంత సఫర్ అయ్యారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ ఎంత ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలు అనేవి ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వ కాలేజీలు నిర్మిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ పరం చేసేసి ఆ బిల్డింగ్స్ అమ్మేసుకుని, కాలేజ్ సీట్లు అమ్మేసుకుని, తర్వాత వైద్యాన్ని కూడా కాస్ట్లీగా చేసేయాలన్న ఒక దారుణమైన దురుద్దేశంతో ఈ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో మన జగన్మోహన్ రెడ్డి గారు, మన అధినాయకుడు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసేలాగా, ప్రజలకి మంచి చేయాలనుకున్న దాన్ని వీళ్ళందరూ కూడా దారుణంగా మోసం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలందరి నుంచి కూడా తీసుకుని ఈ సంతకాల సేకరణ తీసుకుని గవర్నర్కి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి గవర్నర్ గారు దృష్టిలో పెట్టి ప్రజల వాయిస్ కూడా ఇది కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని వాళ్ళు మార్చుకునేలాగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేది పెట్టారు. రేవులో జరిగే రచ్చబండ కార్యక్రమానికి సభాధ్యక్షుడు వచ్చినటువంటి సర్పంచ్ రచ్చబండ కార్యక్రమంలో మన 1 కోటి సంతకాలు కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏంటన్నది ఆల్రెడీ బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఈ పీపీపీ అనే పద్ధతి ద్వారా మనకి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఎంతో కృషి చేసి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రైవేట్ కాలేజీ పరం కాకుండా మన గవర్నమెంట్ ఈ కాలేజీలు పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో తీసుకురావాలనే సదుద్దేశంతో ఆయన మన పేదలందరికీ కూడా వైద్యం అందేలాగా కృషి చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఒక ప్రైవేట్ సంస్థలకైనా ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. దీని అందరూ కూడా మనం వ్యతిరేకించి రేపు ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని మీరందరూ కూడా మీ గ్రామంలో పూర్తి చేసి రేపు ఉదయం 9 గంటలకి కాశీవంతు ముమ్మడివరం కాశీవంతు నుంచి మన ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీకి వెళ్ళి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మీ గ్రామం నుంచి కూడా అత్యధిక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామంలో గ్రామ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కొత్తగా వేయటం కానీ లేదంటే పాత వాళ్ళనైనా రెన్యూవల్ చేసేలా విధంగా చూసుకుని, అదేవిధంగా అనుబంధ విభాగాలు 7 విభాగాలను ఇక్కడ ప్రతి గ్రామంలోనే వేయమని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలకు అనుగుణంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెద్దలు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.